రీసెంట్గా వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ మూవీలో మీరు ఈ సీన్ చూసే ఉంటారు. ఆ చైర్ ఆ మనిషిలోంచి ఎముకల్ని విరగ్గొట్టి సాఫ్ట్ టిష్యూని బ్లడ్ని అంతా చిందరవందర చేసి లోపలికి వెళ్ళి ఆ మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది. సో ఎంఆర్ఐ అంత పవర్ఫుల్ ఉంటుంది. అందుకనే ఆర్థోపెడిక్స్లో ఇంప్లాంట్స్ వేసేటప్పుడు కూడా చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన కొత్త రకం ఇంప్లాంట్స్ లైక్ టైటానియం ఇంప్లాంట్స్తో అయితే ఈ ప్రాబ్లం ఉండదు. సో మోస్ట్లీ ఇప్పుడు వాడే ఇంప్లాంట్స్ అన్నీ కూడా కొత్త తరహావే, మోస్ట్లీ టైటానియమే వాడతాం కాబట్టి ఇవి ఎంఆర్ఐ సేఫ్. బట్ స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ లోపల ఉన్నట్టయితే అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు మిమ్మల్ని ముందే అడుగుతారు, లోపల ఏమైనా ఇంప్లాంట్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళు డెఫినెట్గా చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎంఆర్ఐ తీసుకోవచ్చా అని. ఎస్, నీ జాయింట్ ఇంప్లాంట్స్ మోస్ట్లీ కోబాల్ట్ క్రోమియం ఉంటాయి. సో ఇవైతే డెఫినెట్లీ ఎంఆర్ఐ కంపాటబుల్ అండ్ సేఫ్. ముఖ్యంగా వయసు పైబడ్డ వాళ్ళకి స్పైన్ ఎంఆర్ఐ కానీ బ్రెయిన్ ఎంఆర్ఐ కానీ తీసే అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఏమన్నా ఇంప్లాంట్స్ వేసి ఉంటే అది గుర్తుపెట్టుకొని చెప్పాలి. అలా లేకుండా ఇంప్లాంట్స్ పెట్టుకొని ఎంఆర్ఐలోకి వెళ్ళడం వల్ల చాలా ప్రమాదం ఉంది. రీసెంట్గా ఓ హాస్పిటల్లో డెత్ కూడా అయింది ఇలాగా. యూజువల్లీ ఎంఆర్ఐ తీసే ముందు టెక్నీషియన్స్ క్లియర్గా మీకు షీట్ ఇచ్చి దాంట్లో మెన్షన్ చేయమంటారు. అప్పుడు ఎలాగైనా ఫిల్ చేయాలి. మీ పేరెంట్స్ని ఎవరైనా పంపిస్తుంటే మాత్రం మీరు కూడా అకంపెనీ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు.